హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఎగ్జామ్స్ అడ్డా. ఈరోజు ఏపీపీఎస్సీ నిర్వహించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ సంబంధించిన పూర్తి కీ మనము ఈ వీడియోలో చూస్తున్నాము. అయితే మన దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో దీంట్లో పార్ట్ ఏకి సంబంధించినటువంటి అంటే జనరల్ స్టడీస్ మరియు మెంటల్ అబిలిటీ ఉంది కదా, దానికి సంబంధించిన టోటల్ 75 క్వశ్చన్లకు సంబంధించిన ఆన్సర్స్ అయితే నేను క్లియర్గా చెప్తాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ప్రతి క్వశ్చన్ చదువుకుంటూ ఇమీడియట్లీగా ఆన్సర్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాను. ఎందుకనంటే ఇప్పుడు ప్రతి క్వశ్చన్కి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే మనకు టైం ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంటుంది. సో చాలా తొందరగా మనము క్వశ్చన్ విత్ ఆన్సర్ చెప్పుకొని వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడైనా మిస్టేక్ అనిపించినట్లయితే అంటే మీకు ఏమైనా అనిపించినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు కీ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనే దాని గురించి ఒకసారి కామెంట్ రూపంలో చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? పార్ట్ బికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలో చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత దాన్ని కూడా నేను అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. మరో ముఖ్యమైన విషయం, ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఆల్ ఎగ్జామ్స్ అడ్డా ఈ ఛానల్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసినట్లయితే వారికి కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? మరో ముఖ్యమైన విషయం, మనకు సంబంధించిన అంటే మన ఆల్ ఎగ్జామ్స్ అడ్డాకు సంబంధించిన యాప్ ఇటీవల రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ కానిస్టేబుల్, ఎఫ్బిఓ, దాంతోపాటుగా సిడిపిఓకి సంబంధించిన ప్రతి కోర్సు కూడా మనం దాంట్లో లాంచ్ చేయడం జరిగింది. జూనియర్ లైన్మెన్కి సంబంధించిన కోర్సు కూడా లాంచ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఓకేనా? సో మనం ఇంకా వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్, ఏ సంవత్సరం నాటికి భారతదేశం నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి ప్రతిజ్ఞ చేసింది? ఓకేనా? మనకు నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ టార్గెట్ ఎప్పుడు అని చెప్పి అడగడం జరిగింది. ఇది 2070. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 2070. సెకండ్ క్వశ్చను, క్రింది వాటిలో భావ్య పరిరక్షణకు ఉదాహరణ ఏంటి అని అన్నాడు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సెసివ్ కన్జర్వేషన్ అని చెప్పి మనకు క్లియర్గా అడగడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసరికి బొటానికల్ గార్డెన్స్. ఎక్సెసివ్కి ఎగ్జాంపుల్ అంటే భావ్య పరిరక్షణకు ఎగ్జాంపుల్ బొటానికల్ గార్డెన్స్. ఓకేనా? ఇక్కడ మీరు ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. నా దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో ఈ ప్యాటర్న్ వేరు, అంటే మీ దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ కోడ్ వేరే ఉండొచ్చు. అంటే మనకు ఇక్కడ నా దగ్గర 1వ నెంబర్ ఉన్నటువంటి క్వశ్చన్ మీ దాంట్లో 1వ నెంబర్లో ఉండదు. సో కాబట్టి మీరు ఇది గమనించండి. మీ దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో అది మారేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరికి సేమ్గా ఉండదు. సో మీరు అది దృష్టిలో పెట్టుకొని మీరు కీ చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఆప్షన్స్ కూడా మీరు మళ్ళీ చెప్తున్నాను, నేను అందుకనే ఆప్షన్ చెప్పకుండా డైరెక్ట్ ఆన్సర్స్ అవుతున్నాను. ఓకేనా? ఆప్షన్స్ కూడా ఒక వ్యక్తికి బొటానికల్ గార్డెన్ అనేది థర్డ్ ఆప్షన్ వస్తే ఇంకో వ్యక్తికి అది సెకండ్ ఆప్షన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు న్యూ ప్యాటర్న్ ఎగ్జామ్స్లో న్యూ ప్యాటర్న్ ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి మీరు ఆప్షన్స్ని డైరెక్ట్ చూడకుండా డైరెక్ట్ ఆ ఆన్సర్ని చదివేటువంటి ప్రయత్నం నేను చేస్తాను, దాన్నే మీరు చూడండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ పార్క్ అని చెప్పి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఓకేనా? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది? జిమ్ కార్బెట్. నెక్స్ట్, సైట్స్ అంతరించిపోతున్న జాతులలో అంతర్జాతీయ వాణిజ్యంపై సమావేశం వీటిని నియంత్రిస్తుంది అని చెప్పి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ వేటికి సంబంధించింది అని అంటే ట్రేడ్ ఇన్ ఇండిజినడ్ స్పీసెస్ అంటే అంతరించిపోతున్న జాతులలో వ్యాపారం, అంటే వీటిని నివారించడానికి మనకు ఈ సైట్స్ అనే ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. తర్వాత వన్యప్రాణుల రక్షణ చట్టం 1972లో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి అని చెప్పి మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ 6 షెడ్యూల్స్ ఉన్నాయి. ఎన్ని షెడ్యూల్స్ అంటే 6 షెడ్యూల్స్ ఉన్నాయి. క్రింది వాళ్ళలో పట్టు పురుగులతో ఉత్పత్తి చేయనిది ఏది అని అడిగాడు. పట్టు పురుగులతో చేయనిది ఏది అంటే పట్టు పురుగులకు సంబంధించింది కాదు, సంబంధించనిది. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి సబ్రా పట్టు, మూగ, ఎరి, కోస ఈ 3 కూడా సరైనది. అంటే పట్టు పురుగులకు సంబంధించినది. ఇదొకటి దానికి సంబంధించింది కాదు. క్వశ్చన్ కూడా దానికి సంబంధించి కాదు అని అడిగాడు. ఉత్పత్తి చేయనిది అని అడిగాడు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్ క్వశ్చన్, సెంట్రల్ అగ్మార్క్ ల్యాబొరేటరీ డాష్లో కలదు, ఎక్కడ ఉంది అని చెప్పి మనకు అగ్మార్క్ ల్యాబొరేటరీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ అని చెప్పి ఎక్కడ అని చెప్పి మనకు అడగడం జరిగింది. ఇది నాగ్పూర్లో ఉంది. నాగ్పూర్, మహారాష్ట్ర. ఓకేనా? నాగ్పూర్, మహారాష్ట్రలో మనకు అగ్మార్క్ ల్యాబొరేటరీస్ లొకేషన్ ఉందన్నమాట. సెంట్రల్. భారతదేశంలోని ఈ క్రింది తెగలలో వేట తెగ కానిది ఏది అంటే వేట చేయనిది. ఇప్పుడు తెగలు అని అంటే అడవులలో ఉంటారు, వారు సహజంగా జీవులను వేట చేసి వారు ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. సో ఏ తెగ ఇక్కడ అంటే ఏ తెగ ఇట్లాంటి వేటలు చేయదు అని చెప్పి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఆన్సర్ రాజస్థాన్లోని
మీనా తెగ ఏదైతే ఉందో వీరు వేట చేయని తెగ అనమాట. ఓకేనా, మిగిలిన తెగలన్నీ కూడా వేట చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, గోల్డెన్ క్వాడ్రిలేటరల్ భాగము కానిది ఏ నగరం ఏది అని చెప్పి అడిగాడు ఇక్కడ. అంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్లో భాగము కాని నగరం ఏది? గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే మనకు ఇండియాలో ఒక అతిపెద్ద ఒక రోడ్ అనమాట అది. ఓకేనా, రోడ్ లైన్ సంబంధించింది. హైదరాబాద్ అనేది కాదు. యాక్చువల్లీ ముంబై, న్యూఢిల్లీ, చెన్నై వీటితో పాటు కోల్కతా కూడా ఉంటుంది. దీంట్లో కోల్కతా కూడా ఈ నగరంలో అంటే ఈ భాగంలో ఉంటుంది. హైదరాబాద్ అనేది కాదు. సో హైదరాబాద్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లోని ప్రాథమిక పత్తి పరిశోధన కేంద్రం డాష్ నందు కలదు, ఎక్కడ ఉంది అని చెప్పి అడిగాడు. గుంటూరులో ఉంది. ఓకేనా, మనకు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది అనే దాని గురించి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు ఎట్లా అనిపించింది అనే దాని గురించి. ఓకేనా, క్వశ్చన్ పేపర్ మీకు టఫ్ అనిపించిందా, ఈజీ అనిపించిందా, లేకుంటే మోడరేట్గా అనిపించిందా అనే దాని గురించి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ని ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు అని చెప్పి మనకు అడగడం జరిగింది. ఎవరు అని అంటే జస్టిస్ పిఎన్ భగవతి. ఓకేనా, అంటే మనము జడ్జిలను జస్టిస్ అని తోటి మనం పలకడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వీడు ఇయ్యలేదు, కాకపోతే మనం పలకాలి, ఎట్లా గౌరవించాలి. పిఎన్ భగవతి. నెక్స్ట్, 1971లో లోకాయుక్తను స్థాపించిన మొదటి భారతీయ రాష్ట్రం ఏది అని చెప్పి మనకు అడగడం జరిగింది. మహారాష్ట్ర. ఓకేనా, ఆన్సర్ వచ్చేసరికి మహారాష్ట్ర. లోకాయుక్తను స్థాపించిన మొదటి రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, 1999లో ప్రాథమిక విధులను అధ్యయనం చేయడానికి ఏ కమిషన్ లేదా ఏ కమిటీని నియమించబడింది అని చెప్పి మనకు అడిగాడు ఇక్కడ. వర్మ కమిటీ. ఓకే, వర్మ కమిటీ. నేను ఆప్షన్స్ ఏ, బి, 1, 2, 3 అనేది మీరు చూడకండి, డైరెక్ట్ ఆన్సర్స్ని చూడండి. మీలో ఆప్షన్స్ వేరేగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. తీరా మీరు ఆప్షన్స్ అటు చూసుకొని మీరు సరైన పెట్టిన ఆన్సర్ రాంగ్ పెట్టినది రైట్ అయిపోయి మీరు తర్వాత తడబడపడేటువంటి అవకాశం ఉంటుంది. సో తర్జన పడకుండా మీరు ఖచ్చితంగా ఆన్సర్ని చదవండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, ఒక దేశ ఆర్థిక వృద్ధిని కొలవడానికి ఉత్తమ కొలమానం ఏది అని చెప్పి అడిగాడు. జీడిపి. ఓకేనా, జీడిపి స్థూల దేశోత్పత్తి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉదారవాద పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది? 1991. నెక్స్ట్ క్వశ్చన్, వినియోగదారులు తమ పరికరాల నుండి హానికరమైన సాఫ్ట్వేర్ మరియు బోట్నెట్లను గుర్తించి తొలగించడానికి సహాయపడే భారత ప్రభుత్వ చొరవ ఏది అని చెప్పి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది సైబర్ స్వచ్ఛత కేంద్రం. ఇక్కడ 2 ఉన్నాయి, సైబర్ సంబంధించింది 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా, సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. సైబర్ స్వచ్ఛత కేంద్రం. ఓకేనా, సైబర్ స్వచ్ఛత కేంద్రం. ఇంకో ఆప్షన్ మనకి ఇక్కడ సైబర్ సురక్షిత్ భారత్ కూడా ఉంది, కాబట్టి ఇది కాదు. సైబర్ స్వచ్ఛత కేంద్రం అనేది సరైన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, తర్వాత భారతదేశంలో ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ఏమి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది? అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్న జనాభాకు ఆరోగ్య బీమా కవరేజ్ అందించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకేనా, ఇక్కడ చూడండి, ఆర్థికంగా అంటే టు ప్రొవైడ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ఎకనామికల్లీ వల్నరబుల్ పాపులేషన్స్. ఓకేనా, ఇక్కడ ఆరోగ్య సంరక్షణ కార్మికుల సంఖ్యను తగ్గించడం అనేది కాదు, అన్ని ప్రైవేట్ ఆసుపత్రులను తొలగించడం అది కూడా కాదు, ప్రజా ఆరోగ్య విద్యను మాత్రమే మెరుగుపరచడం ఇది కూడా కాదు. ఓకేనా, సో ఆప్షన్ 2ది ఆర్థిక బలహీనంగా ఉన్న జనాభాకు ఆరోగ్య బీమా కవరేజ్ అందించడం అనేది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ఇక్కడ ఏ భారతీయ నగరాన్ని అంతరిక్ష నగరం అని పిలుస్తారు? ఓకేనా, స్పేస్ సిటీ అని ఏ సిటీని పిలుస్తారు? ఆన్సర్ బెంగళూరు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి శ్రీహరికోట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. వాస్తవానికి బెంగళూరుని స్పేస్ సిటీ అని పిలుస్తామన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు లక్ష్యంగా చేసుకుని ఉచిత టీకాల యొక్క అతిపెద్ద ఆరోగ్య కార్యక్రమాల్లో ఈ క్రింది వాటిలో ఒకటి ఏది అని చెప్పి అడిగాడు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమం. 20వ క్వశ్చను, ఒక కారు. ఇది మనకు అర్థమెటిక్ సంబంధించినటువంటి క్వశ్చను. ఓకేనా, ఈ అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ ఒక కారు 150 కిలోమీటర్లు 3 గంటలలో ప్రయాణించినది, అది మరో 750 కిలోమీటర్లు అదే వేగంతో ప్రయాణించుటకు పట్టే సమయం ఎంత అని చెప్పి అడిగాడు. ఓకేనా, సో 15 గంటలు అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఒక కారు 150 కిలోమీటర్లు 3 గంటలు అంటే గంటకి ఎంత? 50 కిలోమీటర్లు. గంటకి 50 కిలోమీటర్లు పోతుంది అంటే 750 పోవడానికి ఎన్ని గంటలు పడుతుంది? 15 గంటలు పడుతుంది. ఈజీ. ఈచ్ గంట ఒక 1 అవర్కి 50 కిలోమీటర్లు పోతుంది. ఓకేనా, సో 750 కిలోమీటర్లు పోవడానికి 15 గంటలు పడుతుంది. ఇది సరైన సమాధానం అవుతుంది. తర్వాత ఆర్బీఐ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అంటే ఏ అమ్మకాలు మరియు కొనుగోళ్లు?
అని చెప్పి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి ప్రభుత్వ సెక్యూరిటీలు అంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్ గురించి ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది అనమాట ఆర్బీఐ. ఓకేనా. తర్వాత 22వ ప్రశ్న వచ్చేసరికి భారతదేశంలో రూపాయి మారక విలువ తగ్గింపును మొదటిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది అంటే రూపాయి మారక విలువ అంటే రూపీ యొక్క కాస్ట్ని తగ్గించడం అనమాట. ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మీరు డివాల్యూషన్ ఆఫ్ రూపీ ఇన్ ఇండియా ఇంగ్లీష్ వర్షన్లో అది. ఓకేనా. దీని ఆన్సర్ వచ్చేసరికి 1949లో మనకు దీనికి సంబంధించి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ప్రశ్న చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఎలా ఉంటాయి అని చెప్పి మనకు అడగడం జరిగింది. డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్ ప్రైజెస్ షుడ్ బి ఏమవుతుంది అని చెప్పి ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. మనకు ఇక్కడ పెరుగుదల ఇంక్రీజ్ అవుతుంది. తర్వాతి ప్రశ్న మనం చూసినట్లయితే పన్నుల వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటైన కమిటీ ఏది? పన్నుల కోసం ఏ కమిటీ? చెల్లయ్య కమిటీ. ఏ చెల్లయ్య? రాజా చెల్లయ్య. ఇక్కడ పూర్తిగా ఇవ్వలేదు, ఓన్లీ చెల్లయ్య కమిటీ అని ఇచ్చాడు. రాజా చెల్లయ్య కమిటీ అనేది మనకు పన్నుల వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటైన కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ 25ది భారత రాజ్యాంగపు ఏ భాగంలో జిఎస్టీని చూడవచ్చు? భారత రాజ్యాంగపు ఏ భాగంలో జిఎస్టీని చూడవచ్చు అని అంటే మీరు ఆర్టికల్ 366 భాగం ఏంటిది? 12A. ఆర్టికల్ 366 భాగం 12A ఆఫ్ ఆర్టికల్ 366. ఓకేనా. 26వ ప్రశ్న వచ్చేసరికి ఇక్కడ మీరు ఒక చిన్న గమనిక ఏంటంటే 26, 27 ఈ రెండు ప్రశ్నలకు మన దగ్గర ఆన్సర్ లేవు. మిగిలిన అన్ని ప్రశ్నలకు మన దగ్గర ఆన్సర్ ఉంది. 26, 27కి సంబంధించిన ప్రశ్నలకు కొంచెం కాంట్రవర్సీ లెక్క అనిపించి నాకు ఆన్సర్ దొరకలేదు. ఒకవేళ మీకు తెలిస్తే ఇంకా కామెంట్ రూపంలో తెలియజేటువంటి ప్రయత్నం చేయండి. తెలుగు తల్లి అనే పదాన్ని మొదటిసారిగా తెలుగు జాతీయవాద రచనలో ఉపయోగించిన జాతీయ కవి ఎవరు? ఓకేనా. వాస్తవానికి రాయపూలు సుబ్బారావు గారు అని అనుకుంటున్నాను. అంటే ఏ దేశం ఎక్కినా, ఎందుకు కాలుడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరు ఎదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పి రాయపూలు సుబ్బారావు గారు చెప్పడం జరిగింది. మేబీ ఆయన కాకపోయి ఉంటే మీరు కనుక ఆన్సర్లో చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా. సో దీనికి ఆన్సర్ అనేది మనకు తెలియదు కాబట్టి మీకు తెలిస్తే చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు 27 క్వశ్చన్. ఇక్కడ మీ నెంబర్ వేరే ఉండొచ్చు చూడండి. 1917 డిసెంబర్ 17న దీని గురించి కూడా మనకు ఆన్సర్ లేదు. ఓకేనా. సో ఇది కూడా మన దగ్గర ఆన్సర్ లేదు. సో ఇందాకే చెప్పాను 26, 27 మనకు ఆన్సర్ లేదని. తర్వాత 28కి సంబంధించిన క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్రాకు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు ఎప్పుడు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే ఇది 1952 డిసెంబర్ 15. 1952 డిసెంబర్ 15 ఆన్సర్ అది. విశాలాంధ్ర. ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. విశాలాంధ్ర మహాసభకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది? ఓకేనా. విశాలాంధ్రకు సంబంధించిన క్వశ్చన్ ఇచ్చాడు, 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, సరికానిది ఏదని చెప్పి మనకు అడగడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఈ సభ హైదరాబాద్లో స్థాపించబడింది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్లో స్థాపించబడలేదు కాబట్టి ఇదే సరైన ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ఈ క్రింది వాటిలో కారణం కానిది ఏది? 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి ఈ క్రింది వాటిలో కారణం కానిది ఏదని చెప్పి అడిగాడు. ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేద్దాము. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందాన్ని సక్రమంగా అమలు చేయడంలో వైఫల్యం ఇది కారణం. తెలంగాణ వనరులు మరియు మిగులు ఆదాయంను ఆంధ్ర వారు దోచుకుంటున్నారనే భావన ఇది కూడా కారణమే. ఉద్యోగ అవకాశాల్లో ఆంధ్ర నుండి పోటీ తెలంగాణ యువతలో నిరుద్యోగానికి దారి తీస్తుందనేది ఒక భావన ఇది కూడా కారణమే. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ములికి నిబంధనలు వర్తించవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు. సో ములికి నిబంధనలు వర్తించవని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు అట. అసలు ఈ తీర్పు అయితే కారణం కాదు వాస్తవానికి. నేనైతే ఇదే ఆన్సర్ అనుకుంటున్నాను. మీరు ఒకసారి దీనికి సంబంధించిన ఆన్సర్ సరైన ఆన్సర్ ఉంటే ఒకసారి చేసేటువంటి ప్రయత్నం చేయండి. నాకైతే ఆప్షన్ 4 అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఈ క్రింది అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ భూమి శాతం చాలా ఎక్కువగా ఉంది, ఒక రాష్ట్రంలో తప్ప అని చెప్పి అడిగాడు. హర్యానాలో మనకు ఎక్కువ వ్యవసాయ భూమి ఉంది, పంజాబ్లో ఉంది, ఉత్తరప్రదేశ్లో ఉంది, సిక్కింలో మనకు లేదు. ఒకవేళ సిక్కిం అనేది చిన్న రాష్ట్రం. సో చిన్న లాజిక్ తోటి మనం ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది? రైల్వేలు, పోస్టులు మరియు టెలిగ్రాఫ్లు, బ్యాంకింగ్, షిప్పింగ్. ఏది అని అంటే రైల్వేలు. ఓకేనా. రైల్వేలు అనేది అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి భారతదేశంలో ఇక్కడ మీరు చూడొచ్చు, భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఈ క్రింది సంవత్సరంలో స్థాపించబడింది. ఇది 2007లో స్థాపించబడింది. వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో WCCB. 34వ క్వశ్చన్ చూసినట్లయితే భారతీయ ఖడ్గమృగాల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం ఏది? ఇక్కడ ఖడ్గమృగాలకు సంబంధించింది ఏది అని చెప్పి అడుగుతున్నాడు. ఖడ్గమృగాలు కాజిరంగా నేషనల్ పార్క్లో ఉంటుంది. ఓకేనా. కాజిరంగా నేషనల్ పార్క్లో ఖడ్గమృగాలు ఫేమస్.
డిజిటల్ డాక్యుమెంట్లను నిల్వ చేయడానికి మరియు పంచుకోవడానికి సురక్షితమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్ను అందించే భారతదేశం ప్రభుత్వ నేతృత్వంలోని చొరవ ఏది అని చెప్పి అని అన్నాడు. మనకు డిజిలాకర్ తెలుసుగా, అందరి మొబైల్లో ఉంది ప్రస్తుతం డిజిలాకర్ సంబంధించింది. తర్వాత మనకు ఇక్కడ 36 నుంచి 40 వరకు రీజనింగ్ సంబంధించిన ప్రశ్నలు వచ్చాయి. తర్వాత మధ్యలో ఇంకో దగ్గర కూడా ఒక 5 ప్రశ్నలు, అంటే దాదాపు 10 ప్రశ్నలు రీజనింగ్ మెంటల్ అబిలిటీ నుంచి రావడం జరిగింది, ఆర్థమెటిక్ అనమాట. ఇందాక ఒక ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకున్నాం. నేను ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోతాను, మీరు ఒకసారి చూసుకోండి, ఓకేనా. 11 ప్రశ్నలు వచ్చినాయి దాదాపు. ఇక్కడ మనకు ఈ ప్రశ్న ఏంటంటే క్రింది శ్రేణిలో తర్వాతి పదం, అంటే RNQPOM NPROMQ PONMQR ఈ సంబంధించిన ప్రశ్న అనమాట. అంటే నేను మీకు గుర్తు చేస్తున్నాను ఏ ప్రశ్న అనేది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి MQORNP. MQORNP. ఇక్కడ MQ ఇక్కడ 2 భాగాలు ఉన్నాయి, సో ఇది కాదు, ఇది చూడండి, ఇది ఆన్సరు, లాస్ట్ P రావాలి. 37వ ప్రశ్న వచ్చేసరికి స్టేట్మెంట్ కంక్లూజన్ సంబంధించింది. మనకు స్టేట్మెంట్ కంక్లూజన్ సంబంధించిన ప్రశ్నల్లో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి మనకు పై 2 కూడా అసత్యం, ఓకేనా. ఇది రాంగు, ఇది రాంగు. ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం, అదంటే రీజనింగ్ కాబట్టి ఇది ఒకసారి జస్ట్ డైరెక్ట్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. నృత్యకారులంతా కళాకారులు, కొంతమంది కళాకారులు చిత్రకారులు. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ మీకు గీసేటువంటి ప్రయత్నం చేస్తాను చూడండి. ఆల్ డాన్సర్స్ ఆర్ ఆర్టిస్ట్. ఇక్కడ ఇది డాన్సర్స్ డి, ఓకే. ఆల్ డాన్సర్స్ ఆర్ ఆర్టిస్ట్, ఇది ఆర్టిస్ట్. దీని ఆన్సర్ ఇట్నే చేయాలి వాస్తవానికి. సమ్ ఆర్టిస్ట్ ఆర్ పెయింటర్స్, కొంతమంది ఆర్టిస్ట్ ఆర్ పెయింటర్స్. సో ఇది కొంతమంది ఆర్టిస్టు, వీళ్ళు పెయింటర్లు అనమాట. సో ఇది పెయింటింగ్. ఆల్ ఆర్టిస్ట్ ఆర్ డాన్సర్స్. ఆల్ ఆర్టిస్ట్ ఆర్ డాన్సర్సా కాదు, కొంతమంది ఆర్టిస్టే కదా, ఎందుకంటే సో ఇది రాంగు. సమ్ పెయింటర్స్ ఆర్ డాన్సర్సా కాదు, ఓన్లీ ఆర్టిస్ట్ మాత్రమే. సో ఇది కూడా రాంగు. సో పై 2 కూడా రాంగు, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఒక పనిని 12 మంది పురుషులు 16 రోజుల్లో పూర్తి చేస్తారు, అదే పనిని 8 మంది పురుషులు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు అనేది క్వశ్చన్. మనకు ఆన్సర్ వచ్చేసరికి 24 రోజులు, ఓకేనా. ఒక తండ్రి వయస్సు అతని కుమారుని వయస్సుకు రెట్టింపు. 8 సంవత్సరాల క్రితం వారి వయస్సుల నిష్పత్తి 8:3 అయినా ప్రస్తుతం తండ్రి మరియు కుమారుల వయస్సు వరుసగా ఎంత అని చెప్పి మనకు అడగడం జరిగింది. దీంట్లో మనకు 40-20, ఓకేనా. తండ్రిది 40, కొడుకుది 20. ఒక వర్తకుడు ఒక నోటు పుస్తకాన్ని 39 రూపాయలకు అమ్మడం ద్వారా దాని కొన్న వెలకు సమానమైన లాభశాతాన్ని పొందుతున్నాడు. అయితే ఆ నోటు పుస్తకం కొన్న వెల ఎంత అనేది ఇక్కడ ప్రశ్న. దానికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి 30 రూపాయలు, ఓకే. 30 రూపాయలు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు మళ్ళీ జిఎస్టీకి రావడం జరిగింది. 2022లో ప్రయోగించబడిన మొదటి ప్రైవేట్ భారతీయ రాకెట్ ఏది? ఇది ఎవరైనా చెప్పగలుగుతాడు. విక్రమ్ ఎస్ ప్రైవేట్ రాకెట్, మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్. ప్రస్తుత చైర్మన్ DRDO రక్షణ శాఖ R&D కార్యదర్శి ఎవరు? డాక్టర్ సమీర్ వి కామత్. డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది? 2015లో డిజిటల్ ఇండియా మిషన్ ప్రారంభించబడింది. సైబర్ భద్రతకు ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది? ఏ భారతీయ సంస్థ? CERT-IN, ఓకేనా. CERT-IN సైబర్ భద్రతకు సంబంధించింది. నెక్స్ట్, పరిశోధన ప్రయోజనాల కోసం ఏ భారతీయ అణు రియాక్టర్ను ఉపయోగిస్తారు? ధ్రువ. ఏ భారతీయ అణు రియాక్టర్? ధ్రువ, ఓకేనా. ఆన్సర్ ధ్రువ. నెక్స్ట్ ప్రశ్న మనకు మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 5 ప్రశ్నలు మనకు ఆర్థమెటిక్ సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. సో నేను డైరెక్ట్ ఆన్సర్ చదువుకుంటూ పోతాను. ఇక్కడ ఒక దుకాణదారుడు వస్తువులపై ప్రకటన వేలకు కొన్న వేలకు 10% ఎక్కువ ముద్రించాడు, కానీ ఆ వస్తువులపై 20% తగ్గింపు ఇచ్చాడు. అయినా అతనికి వచ్చే నికర నష్ట శాతం ఎంత అని చెప్పి అడగడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసరికి 12%. తర్వాత డిక్లరేషన్ సంబంధించింది ఇక్కడ ఇచ్చాడు. 47-48 ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. సో 47 ఆన్సరు ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మీకు అటు ఇటు కాకుండా మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. అంటే ఫ్యామిలీ సంబంధించిన ట్రీ డయాగ్రామ్ సంబంధించి నేను డైరెక్ట్ ఆన్సర్ చదివేస్తున్నాను. ఫస్ట్ది వచ్చేసరికి ఇక్కడ 4 స్టేట్మెంట్లు వరుసగా రావాలి కదా. సో DBAC ఫస్ట్ది, అంటే ఇక్కడ ఫస్ట్ రాజు ఆ కుటుంబంలో పెద్ద కొడుకు. తర్వాత అతడు కుటుంబ బాధ్యతను స్వీకరించి అందరినీ స్థిరపరిచాడు. ఆ తర్వాత అతనికి 2 అక్క చెల్లెళ్ళు మరియు ఒక సోదరుడు ఉన్నారు. అతని తండ్రి అనారోగ్యం వల్ల చనిపోయాడు. ఇట్లా రావాలి, ఓకేనా. నెక్స్ట్ DBAC తర్వాత నెక్స్ట్ 48వ ప్రశ్న, అంటే మీకు కూడా వేరే ఉండొచ్చు నెంబరు. ఇక్కడ వచ్చేసరికి CDAB ఫస్ట్ది CDAB, ఓకేనా.
పాములు సరీసృపాలు. మన దేశంలో 300కు పైగా పాము జాతులు ఉన్నాయి. తర్వాత వీటిలో 60కి పైగా విషపూరితమైనవి, 40కి పైగా తక్కువ విషపూరితమైనవి మరియు 180 వరకు విషపూరితమైనవి కానివి. ప్రపంచంలోని అతి భయంకరమైన పాములలో భారతీయ నాగపాము ఒకటి. రైట్, ఇట్లా రావాలి. ఓకేనా. నెక్స్ట్ 49వ ప్రశ్న చూసినట్లయితే మనకు సంవత్సరానికి 5% వడ్డీ రేటుతో శాతం రేటుతో ఒక ఊరి జనాభా 2003 సంవత్సరానికి 44,100కు పెరిగింది. అయినా 2001 సంవత్సరంలో ఆ ఊరి జనాభా ఎంత అని చెప్పి అడగడం జరిగింది. ఓకేనా. 2001 అంటే 2 సంవత్సరాల ముందు ఎంత అని చెప్పి అడగడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి మీకు 40,000 వస్తుంది. చూడండి ఒకసారి. ఓకేనా. 5 పెన్నుల ఖరీదు 8 పెన్సిళ్ళ ఖరీదుకు సమానం. ఒక పెన్సిల్ ఖరీదు ₹5 అయినా 7 పెన్నుల ఖరీదు ఎంత అని చెప్పి మనకు అడగడం జరిగింది. ₹56 వస్తుంది. మీరు చూడండి ఒకసారి ఆన్సరు. ఆ తర్వాత ఇక్కడ నుంచి మనకు మళ్ళీ జిఎస్ పేపరు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు కొత్త మాగ్నా కార్టా అని ఎవరు అన్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ ప్రశ్న, బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది? 1986. రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ అధికరణం తెలుపుతుంది? సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ అధికరణం తెలుపుతుంది? ఆర్టికల్ 326. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 326 అంటే అందరికి సమానమైన ఓటు హక్కు. తర్వాత అతను లేదా ఆమె భారత పార్లమెంట్ సభ్యుడు కానప్పటికీ అతను లేదా ఆమె భారత పార్లమెంట్లో అంతర్భాగం ఎవరు అంటే ప్రధానమంత్రి ఆల్రెడీ సభ్యుడే, లోక్సభ స్పీకర్ సభ్యుడే, డిప్యూటీ స్పీకర్ కూడా సభ్యుడే. ఎవరు? రాష్ట్రపతి. సభ్యుడు అంటే సభ్యుడు కాడు కానీ పార్లమెంట్లో అంతర్భాగం. ఓకేనా. పార్లమెంట్ అంటే ఏంటిది? లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. నెక్స్ట్ ప్రశ్న, భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించే అధికారం ఎవరికి ఉంది? రాజ్యసభ. ఓకే, ఎవరికి ఉంది? రాజ్యసభకు ఉంది. కొత్త అఖిల భారత సర్వీసులు అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, సివిల్ సర్వీస్ సంబంధించినవి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ను ఏ సంవత్సరంలో చేశారు? ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ యాక్ట్ సంబంధించింది 2003లో చేయడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఖాతా విదేశీ మారక ద్రవ్య అంతర్గమన ప్రవాహాన్ని ఎక్కడ నమోదు చేస్తుంది? క్రెడిట్ వైపు అంటే క్రెడిట్ సైడు. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియో పెట్టుబడిని ఏమని పిలుస్తారు? విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు అని పిలుస్తారు. అంటే ఎఫ్ఐఐ. ఓకేనా, ఎఫ్ఐఐ అనమాట ఆన్సర్ ఇంగ్లీష్లో. ఇక్కడ ఇంకో క్వశ్చన్, నీలి విప్లవం దేనికి సంబంధించింది? చేపలు, ఫిష్. నీలి విప్లవం, బ్లూ రెవల్యూషన్. నెక్స్ట్, ఎంఎస్ స్వామినాథన్ ఇలా ప్రాచుర్యం పొందినారు. ఎవరు? హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. హరిత విప్లవ పితామహుడు. నెక్స్ట్ ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ఏది? ఢిల్లీ. ఎక్కడ? ఢిల్లీలో హైయెస్ట్ అనమాట. ఓకేనా. ఢిల్లీలో మనకు అధికంగా ఉంటుంది. తర్వాత వ్యర్థ పదార్థాల నిర్వహణలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అనే భావన వీటిని ప్రోత్సహిస్తుంది అని చెప్పి అడగడం జరిగింది. పదార్థాలను తిరిగి ఉపయోగించడం మరియు రీసైక్లింగ్ చేయడం మరియు ద్వారా వ్యర్థాలను తగ్గించడం అనేది. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ప్లాంట్ ఏ నగరంలో స్థాపించబడింది? ఇది కూడా ఢిల్లీయే. వ్యర్థాల నుండి శక్తి ప్లాంట్ ఎక్కడ? ఢిల్లీలో ఉంది. ఓకేనా. ఢిల్లీకి సంబంధించిన 2 ప్రశ్నలు రావడం జరిగింది. 2 కూడా ఢిల్లీనే ఆన్సర్. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మనకు క్వశ్చన్ కొంచెం బ్లర్ అయినట్టుంది. ఓకే, రైట్. ద ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్. ఓకే, ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ విధానం ఈ క్రింది వాటిలో వేటిపై దృష్టి పెడుతుంది అని చెప్పి అడగడం జరిగింది. ఇక్కడ దేనికి సంబంధించిందని అంటే మనకి తెగులు నియంత్రణ కోసం జీవ సాంస్కృతిక మరియు యాంత్రిక పద్ధతుల కలయిక. ఓకేనా. భారతదేశ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అంటే ఎస్డిజి సూచిక 2023 ప్రకారం ఎస్డిజి అమలులో ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉంది? ఏ రాష్ట్రం అని అంటే కేరళ ఎప్పుడు కూడా ఎస్డిజి గోల్లలో ముందు ఉంటుంది. తర్వాత అన్నమయ్య జిల్లా పూర్వపు డాష్ మరియు డాష్ జిల్లాల భాగాల నుండి ఏర్పడింది. అంటే అన్నమయ్య జిల్లా ఏ జిల్లాల నుంచి ఏర్పడింది? మనకు అన్నమయ్య జిల్లా వచ్చేసరికి చిత్తూరు మరియు కడప. ఓకేనా. చిత్తూరు మరియు కడప. మరి ఎక్కడ ఉంది చిత్తూరు? ఇక్కడ చిత్తూరు ఉంది కానీ నెల్లూరు వచ్చింది, ఇది రాంగు. నెల్లూరు వచ్చింది, కడప ఇది రాంగు, ఇది రాంగు. సో వైఎస్ఆర్ కడప చిత్తూరు జిల్లా, ఈ 2 జిల్లాల నుంచి మనకు అన్నమయ్య జిల్లా అనేది ఏర్పడడం జరిగింది. తర్వాత ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం ఏంటిది? టీరోకార్పస్ శాంటాలినస్. ఓకేనా. టీరోకార్పస్ శాంటాలినస్ ఇది మనకు ఎర్రచందనం, రెడ్ శాండిల్ వుడ్ సంబంధించిన సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే
విశాఖ రేవును సముద్ర అలలు మరియు తుఫానుల తాకిడి నుంచి పరిరక్షిస్తున్న భూస్వరూపము ఏది అని చెప్పి మనకు అడగడం జరిగింది. విశాఖ రేవు నుంచి ఏది ఋషికొండనా, కైలాసగిరి కొండలా, లేకుంటే యారాడ కొండలా, డాల్ఫిన్స్ నోసా? డాల్ఫిన్స్ నోస్ ఆన్సర్. ఓకే, తర్వాత మనకు 69 వచ్చేసరికి శ్రీకాళహస్తి గుడి డాష్ నది ఒడ్డున ఉన్నది. ఏ నది ఒడ్డు? స్వర్ణముఖి. ఓకేనా, స్వర్ణముఖి నది ఒడ్డున మనకు శ్రీకాళహస్తి ఉన్నదన్నమాట. తర్వాత కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని శ్రీశ్రీ గురించి అన్నది ఎవరు? కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి యొక్క బాధ, ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని ఎవరు చెప్పారు? విశ్వనాథ సత్యనారాయణ. ఎవరు చెప్పారు? విశ్వనాథ సత్యనారాయణ. భారతదేశంలో ఘన వ్యర్థాలను పారవేసేందుకు వినియోగించే అత్యంత సాధారణ పద్ధతి ఏంటిది? భారతదేశంలో మనకు ఘన వ్యర్థాలను పారవేసేందుకు వినియోగించే అత్యంత సాధారణ పద్ధతి ఏంటంటే ల్యాండ్ ఫిల్లింగ్. ఓకేనా, మన ల్యాండ్ ఫిల్లింగ్ అంటే మనం అండర్ గ్రౌండ్లో కొంచెం మట్టి తీసి గుంత తీసి దాంట్లో వేయడం అనమాట. నెక్స్ట్, శానిటరీ ల్యాండ్ ఫిల్ ఓపెన్ డంప్ కన్నా భిన్నంగా ఉంటుంది ఎందుకు అని చెప్పి మనకు అడగడం జరిగింది. భూగర్భ జల కాలుష్యాన్ని నివారించడానికి ఇది లైనర్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. ఓకేనా, భూగర్భ జల కాలుష్యాన్ని నివారించడానికి ఇది లైనర్ వ్యవస్థను ఉపయోగిస్తుంది. నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 మునుపటి ఏ నియమాలను భర్తీ చేస్తుంది? మున్సిపల్ ఘన వ్యర్థాల నియమాలు 2000. దేన్ని భర్తీ చేస్తుందంటే మున్సిపల్ ఘన వ్యర్థాలు 2000. తర్వాతి ప్రశ్న, విస్తృతపరిచిన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ తయారీదారులను వేటికి బాధ్యతలను చేస్తుంది? వేటికి? ఉపయోగం తర్వాత వారి ఉత్పత్తులను సేకరించడం మరియు రీసైక్లింగ్ చేయడం. చివరి ప్రశ్న మనకు ఈ వీడియోలో, స్వచ్ఛ భారత్ మిషన్ ఈ క్రింది సంవత్సరంలో ప్రారంభించబడింది. ఎప్పుడు? 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు నాడు మనకు స్వచ్ఛ భారత్ మిషన్ను ప్రారంభించడం జరిగింది. సో ఇది మనకు పార్ట్ ఏకి సంబంధించిన జిఎస్ మరియు జనరల్ రీజనింగ్ అండ్ మెంటల్ అబిలిటీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ యొక్క కీ. మీకు ఈ కీ చూసిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ రైట్ అవుతున్నాయనే దాని గురించి కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసినట్లయితే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.